హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక జేపీజీ ఫార్మేట్ ఇమేజ్ని పిఎన్జీ ఫార్మేట్ ఇమేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. వెల్కమ్ టు UpTelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా, అదేవిధంగా ఎటువంటి ఆన్లైన్లో టూల్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీకు మీ యొక్క ఓఎస్ ఇన్స్టాలేషన్తో వచ్చే ఎంఎస్ పెయింట్ తోటి మీ యొక్క విండోస్ కంప్యూటర్లో డిఫాల్ట్గా వచ్చే సాఫ్ట్వేర్ అయినా ఎంఎస్ పెయింట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు జేపీజీ ఫార్మేట్ ఇమేజ్ని పిఎన్జీ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి. మనకి ఫార్మేట్ ఫ్యాక్టరీ అని ఇటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి కూడా మీరు కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నవి. సో అవి యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు. కాకపోతే అటువంటి ఏమి యూజ్ చేయకుండా మనకు బై డిఫాల్ట్ మనకి ఎంఎస్ పెయింట్ అనేది ఆ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఫీచర్ యూజ్ చేసే మనం ఈ జేపీజీ ఫార్మేట్ ఇమేజ్ని పిఎన్జీ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఉంది కదా, సో ఎడిట్ క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన డ్రాప్ డౌన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇది జేపీజీ ఫార్మేట్ ఇమేజ్. సో జేపీజీ ఫార్మేట్ ఇమేజ్ని బీఎంపీలో కన్వర్ట్ చేయాలన్నా, గిఫ్ట్లో కన్వర్ట్ చేయాలన్నా ఆ పర్టికులర్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే పిఎన్జీ ఫార్మేట్లో కాబట్టి సో పిఎన్జీ పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, సో పిఎన్జీ. సో ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ జేపీజీ ఫార్మేట్ ఇమేజ్ అనేది పిఎన్జీ ఫార్మేట్లోకి కన్వర్ట్ అవుతుంది జరిగింది. సో మనం తీసుకున్న డాక్యుమెంట్ వచ్చి జేపీజీ ఫార్మేట్ ఇమేజ్. సో మన అవుట్పుట్ కన్వర్టెడ్ ఫైల్ వచ్చి పిఎన్జీ ఇమేజ్. సో ఈ విధంగా మీరు ఎటువంటి ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్, అదేవిధంగా ఆన్లైన్లో డిఫరెంట్ టూల్స్ యూజ్ చేయకుండా మనకి విండోస్ కంప్యూటర్తో బై డిఫాల్ట్ వచ్చే సాఫ్ట్వేర్ అయినా ఎంఎస్ పెయింట్ యూజ్ చేసి సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఈ జేపీజీ ఫార్మేట్ ఇమేజ్ని పిఎన్జీలోకి, అదేవిధంగా పిఎన్జీ ఇమేజ్ని జేపీజీలోకి, బిఎంపీలోకి సో ఈ విధంగా ఇమేజెస్ ఫార్మేట్ కన్వర్షన్ మనం ఈ పర్టికులర్ ఎంఎస్ పెయింట్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే గాయస్, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏమైనా సజెషన్స్, అదేవిధంగా మీకు ఏమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.